50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి లండన్ థేమ్స్ రివర్ తరహాలో మూసీ నదిని అభివృద్ధి చేస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలంటే ప్రజల సహకారం అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మూసీ నదిపై దృష్టి సారించిందని, నగరంలోని ప్రతి గల్లీ నుంచి వచ్చే మురుగునీటిని శుద్ధి చేశాకే మూసీలోకి వదిలేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. లండన్ థేమ్స్ రివర్ డెవలప్మెంట్ తరహాలో మూసీ రివర్ డెవలప్మెంట్ పనులు చేపట్టబోతున్నామన్నారు. ఆయన అధికారంలోకి రాగానే మూసీ నది అభివృద్ధిపై దృష్టి సారించారు. ఇందుకోసం బడ్జెట్లో 1000 కోట్ల రూపాయల నిధులను సైతం కేటాయించారు. మూసీ పునరుద్ధరణ, సుందరీకరణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం లండన్లో పర్యటించి అక్కడి థేమ్స్ నదిపై అధ్యయనం చేయడం జరిగింది. లండన్ పోర్ట్, థేమ్స్ నిర్వహణపై నిపుణులను కలుసుకున్నారు. ఇందులో భాగంగా కన్సల్టెంట్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను సైతం ఆహ్వానించారు. మూసీ సుందరీకరణతో నగరం అన్ని వైపులా అభివృద్ధికి దోహదం చేస్తుందని సీఎం విశ్వసిస్తున్నారు. మూసీ సుందరీకరణ పూర్తయితే నది వెంట రహదారి, మెట్రోతో పాటు నదీ గర్భంలో ఎల్లవేళలా నీరు ఉండేలా చేసి బోటు ప్రయాణాలను నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తున్నారు. కృష్ణా, గోదావరి జలాలను జంట జలాశయాలకు తరలించి అక్కడి నుంచి మూసీలోకి నీటిని వదిలి శుభ్రం చేస్తారు. అక్కడక్కడ ఎత్తుపల్లాలు పరిశీలించి అనువైన చోట 5 కిలోమీటర్లకు ఒక చెక్ డ్యాం ఏర్పాటుతో ఏడాదంతా నీరుండేలా చేస్తారు. ఇందులో పర్యాటక బోటింగ్ తో పాటు రవాణాను ప్రోత్సహించనున్నారు. అయితే ఇదంతా రాత్రికి రాత్రి అయ్యే పని ఎంతమాత్రం కాదు. చాలా ఖర్చుతో కూడుకున్న పని. పైగా అంతా సమిష్టిగా కృషి చేస్తేనే సాధ్యమవుతుంది. లండన్ నగరంలో ఒకప్పుడు మురికి కూపంగా మారిన థేమ్స్ నది ఒక రకంగా చెప్పాలంటే చనిపోయిన నదిగా చెప్పుకునేవారు. అలాంటిది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైన ప్రవహించే నదిగా మారిందంటే దాని వెనుక అధికారులు, పాలకులు, ప్రజలంతా కలిస్తేనే జరిగింది. పోల్చి చూస్తే ప్రస్తుతం మూసీ రివర్, ఆనాటి థేమ్స్ రివర్ ఒకేలా ఉంటాయి. నదుల్లో కాలుష్యం సమస్య కేవలం మన దేశంలోనే కాదు, మనకన్నా ఎన్నో దశాబ్దాల క్రితమే అభివృద్ధి చెందిన లండన్ వంటి నగరాల్లో కూడా ఉంది. అయితే థేమ్స్ నది పునరుజ్జీవం కథ మాత్రం ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. 1957లో నేషనల్ హిస్టరీ మ్యూజియం ఈ నదిని డెడ్ రివర్ అని పిలిచేంత మురికిగా ఉండేదంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. డెడ్ రివర్ అంటే జంతువులు కూడా జీవించలేని విధంగా మురికి నీరు కలిగి ఉన్న నది అనే అర్థం. అయితే ఇప్పుడు అదే థేమ్స్ ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నది. స్వచ్ఛమైన నీరుకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. అయితే అదంతా తేలికైన విషయం మాత్రం కాదు. అలాగని అసాధ్యమైన పని కూడా కాదు. ఎక్కడో ఓ చోట మొదటి అడుగు పడాలి. అలాంటి అడుగు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి రూపంలో పడింది. ఆయన కేటాయించిన 1000 కోట్ల రూపాయలతో పడిందని చెబుతున్నారు విశ్లేషకులు. ఒకసారి థేమ్స్ నది చరిత్రను చూస్తే 1850లో అక్కడి పరిశ్రమలు వాళ్ళు విచ్చలవిడిగా తమ పారిశ్రామిక వ్యర్థాలను థేమ్స్ లోకి వదిలేవారు. దీంతో థేమ్స్ లోకి ప్రవహించే మురుగునీరుతో వాతావరణ పరిస్థితులు వేగంగా క్షీణించాయి. ఎంతగా అంటే పరిస్థితి విషమించిందంటే ఆ నది నీరు ప్రాణాలను తీసే మృత్యుజలంగా మారింది. అందులోని జలచరాలు కూడా జీవించలేకపోయేంతగా కాలుష్యమయంగా మారింది. దీంతో అప్పటి ప్రభుత్వం థేమ్స్ నదిలో నీటిని శుభ్రపరిచే బాధ్యతను సివిల్ ఇంజనీర్ సర్ జోసెఫ్ బజల్గేట్ కు అప్పగించారు. నేటికి అమల్లో ఉన్న మురుగునీటి నెట్వర్క్ ను నిర్మించే పని ఆయనకు అప్పగించారు. మురుగునీటి శుద్ధి కర్మాగారాలు తరువాతి కొన్ని దశాబ్దాలలో నిర్మించబడ్డాయి. ఇళ్లల్లో మరుగుదొడ్ల నిర్మాణం పెరిగింది. అలా శుద్ధి కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ మధ్య కాలంలో సంభవించిన 2వ ప్రపంచ యుద్ధం సమయంలో జరిగిన బాంబు దాడులకు అనేక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. యుద్ధం ముగిసిన తర్వాత పరిస్థితి మెరుగుపడటం మొదలైంది. కానీ యుద్ధ సమయంలో బాంబులు పడటం కారణంగా మురుగునీటి నెట్వర్క్ లోని అనేక భాగాలు ధ్వంసమయ్యాయి. దీనివల్ల మురుగు మళ్లీ నదిలోకి ప్రవేశించింది. నీరు విషతుల్యంగా మారడంతో చేపల పెంపకం కష్టంగా మారింది. చేపల వృద్ధి చెందాలంటే అవి నివసించే నీటిలో లీటర్కు కనీసం 4 నుంచి 5 మిల్లీగ్రాముల స్థాయిలో కరిగిన ఆక్సిజన్ ఉండాలి. 1950వ దశకాలంలో నీటి పరీక్షల్లో ఆక్సిజన్ ఉండాల్సిన స్థాయిలో కేవలం 5% మాత్రమే ఉందని తేలింది. 1950లలో సెంట్రల్ లండన్ గుండా ప్రవహించే థేమ్స్ 20 మైళ్లలో కరిగిన ఆక్సిజన్ స్థాయిలు అసలే లేవు. 69 కిలోమీటర్లు పొడవైన నదిలో చేపలు ఉండేవి కావు. 1957 సర్వేలో సమాచారం తర్వాత థేమ్స్ డెడ్ రివర్ గా ప్రకటించారు. ఆపై వచ్చిన పాలకులు థేమ్స్ ను రక్షించడానికి క్లీనింగ్ క్యాంపెయిన్ ప్రారంభించారు. 1976 నుంచి థేమ్స్ లో కలిసే మురికి కాలువల విషయంలో నిషేధం మొదలైంది. 1961 నుంచి 1995 మధ్య కఠినమైన చట్టాలను అమలు చేసి నదిలోని నీటి నాణ్యత ప్రణాళికలను పెంచడానికి కఠినమైన చర్యలు తీసుకున్నారు. అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి మార్గరెట్ థాచర్ పర్యవేక్షణతో పాటు 1989లో రక్షిత జాతీయ నదుల అథారిటీని ఏర్పాటు చేశారు.
థేమ్స్ లో ఆక్సిజన్ స్థాయిని పెంచడానికి పెద్ద ఆక్సిజనేటర్ లేదా బబ్లర్ ను ఏర్పాటు చేశారు. వాటర్ అథారిటీ 1980ల ప్రారంభంలో నది ఒడ్డున ప్రోటోటైప్ ఆక్సిజనేటర్లను అభివృద్ధి చేసింది. నీటిలో ఆక్సిజన్ చేపల సంఖ్యను పెంచడంలో ఈ చర్యలు ఒక మలుపుగా నిలిచాయి. నీరు తేట తెల్లమైంది, ఆక్సిజన్ పరిమాణం కూడా పెరిగింది, నీటిలో పెరిగే జీవుల సంఖ్య కూడా పెరిగింది. నిరంతర అభివృద్ధి కార్యక్రమాలతో ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నీరు ఉన్న నదిగా మారింది. నిజానికి గ్రేటర్ లండన్ లోని మురుగునీటి వ్యవస్థ 50 లక్షల కన్నా తక్కువ జనాభా కోసం రూపొందించబడింది. అయితే ఇప్పుడు ఇక్కడ 9 లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు దీన్ని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ పెరిగిన జనాభా భారాన్ని నిర్వహించడానికి లండన్ లో 25 కిలోమీటర్ల పొడవున్న కొత్త సూపర్ మురుగు కాలువ నిర్మిస్తున్నారు. ఇది 2025 నాటికి పూర్తవుతుందని అంచనా. అంటే థేమ్స్ రివర్ ప్యూరిఫికేషన్ అన్నది నిరంతర కార్యక్రమం, ఒక్క రోజుతో పూర్తయ్యేది ఎంత మాత్రం కాదు. అయితే హైదరాబాద్ మూసీ నది విషయానికి వస్తే ఇక్కడ మురుగునీరు కూడా మూసీ నదిలోంచి ప్రవహిస్తుంది. అత్యంత ప్రమాదకరమైన విషరసాయనాలు మూసీలో ప్రవహిస్తూ పరివాహక ప్రాంతాలను విషపూరితంగా మారుస్తున్నాయి. మరి లండన్ లోని థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్ లోని మూసీ నది పునరుజ్జీవి ప్రాజెక్టు సక్సెస్ కావాలంటే ప్రభుత్వంతో సహా ప్రజలు కూడా అనేక త్యాగాలు చేయాల్సి ఉంటుంది. లండన్ నగరం మధ్యం నుంచి థేమ్స్ ప్రవహించినట్లే హైదరాబాద్ నగరం మధ్య నుంచి మూసీ నది ప్రవహిస్తుంది. దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఈ నదిని పట్టించుకోకపోవడం మానేశాయి. అందుకే మనకు మూసీ అంటే టక్కున మురుకునీరే గుర్తుకొస్తుంది. వేరే ప్రాంతం వారెవరైనా ఈ మూసీ నదిని చూసి ఇదేదో డ్రైనేజ్ కాలువ అని అనుకుంటారు. ఒకప్పుడు మంచినీటి నదిగా ఉన్న మూసీ నగరం అభివృద్ధి చెందుతున్న క్రమంలోనే మురికిగా మారింది. ప్రస్తుతం మూసీ పక్క నుంచి వెళ్లాలంటే ముక్కు మూసుకుని వెళ్లే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసీ నది అభివృద్ధిపై దృష్టి పెట్టడం ఆహ్వానించదగ పరిణామం. నదీ తీరం వెంట జరిపే అభివృద్ధి కార్యక్రమాలతో నదీ జలాలను కాపాడుకోవడంతో పాటు ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఎక్కువ ప్రయోజనం ఉండే విధంగా ఈ ప్రాజెక్టును అత్యుత్తమంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది.